నమస్తే టారో రీడింగ్. ఈరోజు మీ రీడింగ్ ఎలా ఉందో చూద్దాం. ది డెవిల్. మీరు అనుకున్న పర్సన్ మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకంటే మీరు ఎంతో ఇష్టంగా మీరు మీ సంసారాన్ని ప్రేమతోని మీరు ముందరికి తీసుకెళ్ళారు. మీరు నిజంగా ప్రేమించారు. ఆ ప్రేమ మీ పర్సన్కి అర్థం కాలే. అసలు మీ మౌనాన్ని చూసిండు కానీ మీ ప్రేమని చూడలేదు. మీరు ఎప్పుడు ఆయనతోని ఫ్రీగా మాట్లాడలేదు. అంటే మీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో మీ పర్సన్కి తెలియదు. మీరు ఏమైనా లడలడ మాట్లాడడం ఒకటే తెలుసు. ఆయన మీ మాటలతోని ఆయన ఏం చేయాలో ఏం చెప్పకూడదో ఇంకా ఆయన ముందే టెన్షన్ పడిపోతుంటాడు. మీరు గింతదానికి గంతదానికి అరుస్తుంటారని ఆయన భయపడుతుంటాడు. ఫస్ట్ నా పరువేడబోద్దని ఫస్ట్ అనుకుంటాడు. నువ్వు మొత్తుకున్నా కానీ ఆయన సైలెంట్గా ఉంటుంటాడు. ఆ సైలెంట్గా ఉండడం వల్ల మీ మధ్యన ఏం జరుగుతుందో మీ ఇద్దరికి అసలు ఏం తెలియదు. యాక్చువల్లీ చెప్పాలంటే నీకు గినక మీ పర్సన్ గురించి ఏం తెలియదు. ఆ కాలం అట్లా గడిచిపోతుందని చూసే వాళ్ళకైనా కానీ వీళ్ళు ఎంత మంచి కపుల్స్, అసలు ఇంత బాగుండాలి భర్త భార్యలు అంటే ఎంత బాగా చూసుకుంటాడో ఈమెని, ఈమె ఎంత బాగా చూసుకుంటుందా అని మిమ్మల్ని చూసేవాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీ మధ్యన మాత్రం సైలెంట్ ఎక్కువ ఉంటుంది. బయట మళ్ళీ ఎంత ప్రేమగా ఉంటారో మీరైతే చిలక గోరెంకలు లెక్క ఉంటారు. రూమ్లోకి పోతేనే ఎవరి బతుకు వాళ్ళది, ఎవరంతా వాళ్ళు ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అసలు మీ ఇద్దరికి పొంతన లేకుండానే మొత్తుకుంటుంటారు. ఆ పొంతన లేకుండా మొత్తుకునే దాంట్లో మీరు అనుమానాన్ని వెతుకుతుంటారు. ఆ వెతుక్కునే దాంట్లో మీ పర్సన్ మీకు దూరంగా వెళ్ళిపోతుంటాడు. ఆ దూరంగా వెళ్ళిపోయే దాంట్లోనే చిన్న ప్రేమ ఎవరైనా చూపించగానే వాళ్ళకి కనెక్ట్ అవుతుంటారు. ఆ చిన్నది పోయి మల్టిపుల్ రిలేషన్షిప్కి దారి తీస్తున్నది. అది ఇంకా కొంచెం మీకు ఇబ్బంది అవుతుంది. మీ దూరం ఇంకా పెరుగుతుంది. ఆయనని మీరే మార్చుకోవాలి. మీరే ప్రేమగా దగ్గరికి తీసుకోండి. అది తగ్గించి మీ దగ్గరికి వస్తాడు. ఆయన తప్పేందో ఆయన తెలుసుకుంటాడు. ఫైల్స్ 2 వెల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీ జీవితంలో మీరు అనుకున్న పనిని నెరవేరుతుంది ఖచ్చితంగా. మీరు అనుకున్నట్టు మీరు ఇప్పటి నుంచి మీరు ప్రారంభించే జీవితం మీరు అనుకున్నట్టు నెరవేరుస్తారు. ఎందుకంటే మీరు ఖచ్చితంగా దీని మీద డిపెండ్ అయి ఉన్నారు. మీ లైఫ్లో మీరు చాలా పోగొట్టుకున్నారు. చాలా అంటే చాలా మీ జీవితాన్ని సగం పోగొట్టుకున్నారు. అది మీకు ఇప్పటి వరకు తెలియదు. అన్ని పిల్ల శాస్త్రాలు లెక్క ఉంటుంది మీ పనులన్నీ. అందువల్ల మీకు అసలు సుఖం అంటే తెలుసు, హ్యాపీనెస్ అంటే తెలుసు, అందరితో మాట్లాడే తెలుసు, ఎంజాయ్ చేయడం తెలుసు. కానీ మీకు కష్టం అనేది ఇప్పటి వరకు తెలియదు. అసలు ఫ్యామిలీ ఇట్లా ఉంటుంది అనేది కనుక మీకు తెలియదు. అందువల్ల మీరు ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి షిఫ్ట్ అయ్యారు. మీకే తెలియకుండా మీకు వచ్చిన ఆఫర్ వల్ల షిఫ్ట్ అవ్వడం వల్ల మీరు ఇప్పుడు సంసారం అంటే ఏంది, పిల్లలు అంటే ఏంది, ఫ్యామిలీ అంటే ఏంది అనేది మీకు అర్థమైంది. మీ చుట్టూండే అంటే పర్సన్స్ ఉంటారు కదా, అంటే ఇట్లా ఫ్రెండ్స్ కానీ చుట్టుపక్కల ఎవరైనా కానీ వాళ్ళు మాట్లాడుతుంటే ఇట్లా ఉంటుందా, ఫ్యామిలీ అంటే ఇట్లా ఉంటుందా, ఇట్లా ఉండాలని మీరు ఇప్పుడు అనుకుంటారు. మీ వయసు మీద పడుతుంటే ఇప్పుడు మీకు మంచి ఆలోచనలు వస్తున్నాయి. అందువల్ల మీరు స్థిరంగా ఉండాలనిపిస్తుంది, మీరు అనుకుంటున్నారు. అందువల్ల మీ ఎదుగుదలని కనుక మీరు ఇప్పుడు గుర్తించి మీలో వచ్చిన కొత్త మార్పు ఇది. మీ మార్పు ఇట్లనే ఉండాలి. మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా ఉంటారు. మీరు వెనక తిరిగి చూసే రోజు అంటూ మళ్ళీ మీకు ఉండదు. ఓకే, థ్యాంక్ యూ. థర్డ్ రీడ్. ది లవర్స్.